హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ఈ విధంగా తవా పైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ని 1 ఎగ్ని యూస్ చేసి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎవరైనా కూడా ఈజీగా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. అప్పటికప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 1 ఎగ్ని తీసుకొని దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని వేసుకొని ఇంకా 1/4 కప్ వరకు బటర్ వేసుకున్నాను. ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను. మీరు బటర్ లేనట్లయితే ఆయిల్తో కూడా ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చండి. ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎగ్ కాకుండా పెరుగుతో చేసుకోవాలనుకుంటే ఒక 1/2 కప్ వరకు పెరుగు అయితే వేసుకోండి. దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఈ ఎగ్ ఫోమీగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 1/4 కప్ వరకు కోకోవా పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ డ్రింకింగ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీ దగ్గర కేక్ మోల్డ్ లేకపోయినా ఇలా ఈజీగా ఫ్రైయింగ్ ప్యాన్లో కూడా కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ని తీసుకున్నాను. దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ లైన్ చేసుకున్నాను. ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇలా ఫ్రైయింగ్ ప్యాన్లో కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఒక తవాని గ్యాస్ స్టవ్ పైన ఉంచి ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ తవా పైన మనం కేక్ బ్యాటర్ ఫిల్ చేసిన ప్యాన్ని ఉంచి మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసేసుకోండి. చాలా ఈజీగా, చాలా ఫ్లఫీగా మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, 25 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిందండి. ఇది చాలా ఫాస్ట్గా బేక్ అయిపోతుందండి. నార్మల్గా బేక్ చేసిన దానికంటే కూడా. చూస్తున్నారు కదా, నైఫ్ అనేది క్లీన్గా వచ్చింది, అంటే ఇది కంప్లీట్గా బేక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కూల్ చేసుకోవాలండి. ఈలోపు విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ కేక్కి ఒక 1/2 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుందండి. 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని ఫస్ట్ అయితే లో స్పీడ్లో విప్ చేసుకుని తర్వాత మీడియం టు హై స్పీడ్లో విప్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిఫ్ పీక్స్ అనేవి రావాలండి. పర్ఫెక్ట్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలండి. మనం వేసే షుగర్ సిరప్ అనేది లోపలికి వెళ్ళడానికి వీలవుతుంది. ఇప్పుడు కొంచెం షుగర్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ సిరప్ అయితే నేను మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. అప్పటికప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినాలనిపిస్తే ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే బటర్తో కూడా క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని కేక్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని బటర్ క్రీమ్తో కూడా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కేక్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని అయితే అప్లై చేస్తున్నాను.
చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి డెకరేషన్ అనేది. ఎందుకంటే మనం కేక్ని లేయర్స్ లాగా కట్ చేయం కాబట్టి, లేయర్కి క్రీమ్ని అప్లై చేసి ఇదంతా ఉండదు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందండి. క్విక్గా కేక్ని తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం అంతా పైన సాఫ్ట్ కోటింగ్ అయితే చేసేస్తున్నాను నేను. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ ఆ వీడియోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అయితే చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్లో అన్నీ కూడా కేక్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. బేకింగ్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఫైనల్ ఫినిషింగ్ చేసిన తర్వాత ఇలా రోజ్ నాజల్ని ఉంచి ఇలా రోజెస్ లాగా వేసుకుంటున్నాను వైట్ విప్పింగ్ క్రీమ్ తోటే. ఎందుకంటే నేను ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ థీమ్లో చేస్తాను కాబట్టి ఇలా క్రీమ్లో కలర్ అనేది యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మిడిల్లో నేను చాక్లెట్ని ఇలా గ్రేట్ చేసుకొని ఇలా వేస్తున్నాను. ఇది డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని గ్రేట్ చేసుకున్నాను. మిడిల్లో ఇలా చెర్రీస్తో డెకరేషన్ అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఎంత సింపుల్గా మన కేక్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుందో. ఎవరైనా కూడా చాలా ఫాస్ట్గా, క్విక్గా, చాలా పర్ఫెక్ట్గా కూడా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, యమ్మీ టేస్టీ అయిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. అది కూడా మనకి ప్యాన్లోనే. ఈ విధంగా కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. యమ్మీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడానికైతే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.